హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్తే, చిన్నపిల్లలకు హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ వ్లాగ్స్. నేను ఆల్రెడీ చెప్పాను, మన స్టార్ మామ్ వ్లాగ్స్లో లంచ్ కానీ లేదు అనుకుంటే బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ మన ఇంట్లో ఉన్న వాటితోటి, అలాగే తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు మన ఆరోగ్యాన్ని పెంచేసి మన బరువును తగ్గించేసి మనకు విటమిన్స్ మినరల్స్ అన్నీ అందించే హెల్తీ రెసిపీస్తో మీకు చూపిస్తాను అనేసి. సో ఈరోజు ఆ హెల్తీ రెసిపీలో చాలామంది పిల్లలు కానీ పెద్దలు కానీ కిడ్నీ బీన్స్ అనేది తినరు. సో కిడ్నీ బీన్స్ అనేవండి మనకు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఉపయోగాలు ఉన్నాయి కిడ్నీ బీన్స్ తోటి. సో అది ఓన్లీ కిడ్నీ బీన్స్ అనేది మనం చేసుకుంటే అది రుచిగా ఉండదు, చప్పచప్పగా ఉంటుంది, అది కామన్. కానీ నార్త్ ఇండియాలో చూసారా, నార్త్ ఇండియాలో చాలా వరకు పరోటాస్లోను అలాగే కుల్చాస్లోను వాటి పక్కన సైడ్ డిష్గా అంటే మనం తినటానికి కంపల్సరీ ఈ కిడ్నీ బీన్స్ వేసే కర్రీ చేస్తారు. సో అలాంటి కిడ్నీ బీన్స్ తోటి మనము సింపుల్గా ఇంట్లో ఇంకా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. మనం ఏమనుకుంటామో, అబ్బా అవి పచ్చిగా అవేం తింటాము, ఇంత పెద్దగా ఉంటాయి, ఉడకబెట్టుకోవచ్చు. ఎలాగో ఉడకబెట్టుకోవచ్చు, కొద్దిగా నైట్ ఎక్కువ నానేసుకుంటే ఎక్కువసేపు మార్నింగ్కు నానుతాయి. సో దానితో మనం చేసుకోవచ్చు, ఈజీగానే ఉడికిపోతాయి. టేస్ట్ అని కాదండి మనం చూడాల్సింది, టేస్ట్ కంటే ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని, మన పిల్లల ఆరోగ్యాన్ని చూడాలి. సో అలాంటి కిడ్నీ బీన్స్ తోటి ఇంకా కొద్దిగా ఇంగ్రీడియంట్స్ వేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అది చపాతీలో కానీ పరోటాలో కానీ పిల్లలకు పెట్టామనుకోండి, ఇక మీరు చాలా వరకు కిడ్నీ బీన్సే చేయమంటారు. ఎందుకంటే దాంట్లో మనం మంచి ఇంగ్రీడియంట్స్ పిల్లలకు నచ్చే వేస్తున్నాం కాబట్టి సో వాళ్ళు హ్యాపీగా తింటారు. మనం తినని వాళ్ళని కూడా మన హెల్త్ కోసం కంపల్సరీ మన డైట్లోనూ చేర్చుకుంటాము. ఓకే, అయ్యే కిడ్నీ బీన్స్ కర్రీని ఈరోజు నేను నా హెల్తీ లంచ్లోకి చేసుకున్నాను చపాతీతో పాటు తినడానికి. సో ఇది ఎలా తయారు చేశాను అన్నది మీతోటి చూపించేస్తాను, చూసేయండి. హాయ్ అండి, వీటిని తెలుగులో రాజ్మా అలాగే ఇంగ్లీష్లో కిడ్నీ బీన్స్ అంటారు. వీటిలో ఐరన్, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్స్, పొటాషియం, ఫాస్ఫరస్, ఫైబర్, సోడియం, కాపర్, ఫోలేట్, కాల్షియం ఇవన్నీ ఉండటం వల్ల మనకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గించుకోవచ్చు. దీనిలో మనకు ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థ బాగా ఉంటుంది. అలాగే కాల్షియం అధికంగా ఉండటం వలన బోన్స్ స్ట్రాంగ్ అయ్యి ఎముకల నొప్పి తగ్గుతుంది. సో క్యాన్సర్ను కూడా రాకుండా చేస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉండటం వలన మన శరీరానికి కావలసిన లాభాలు ఎన్నో చేకూరుతాయి. ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకు ఐరన్ హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది. ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల మన బాడీకి కావలసిన శక్తిని, బలాన్ని ఇస్తుంది. కాకపోతే ఇవి తినే ముందు 1-2 సార్లు తిన్న తర్వాత మీకు ఇవి పడట్లేదు అంటే అవాయిడ్ చేయటం మంచిది. ఇది జనరల్గా నాకు తెలిసినది మీకు అందిస్తున్నాను. ఇక ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ రాజ్మాతోటి కర్రీని చేసి పిల్లలకు పెట్టడం వలన వాళ్ళు ఎముకలు బలంగా తయారయ్యి అలాగే ప్రోటీన్ అధికంగా ఉండి చురుగ్గా తయారవుతారు, స్ట్రాంగ్గా తయారవుతారు. అలాగే మనకు కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో దీన్ని తయారు చేసుకోవటానికి ముందు రోజు రాత్రి రాజ్మా నానేసుకొని ఆ తర్వాత మరుసటి రోజు కుక్కర్లో ఈ రాజ్మాను ఒక పొటాటోని తీసుకొని దానికి కొద్దిగా సాల్ట్, వాటర్ చేర్చి మూత పెట్టేసి స్టవ్ మీద ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 7-8 విజిల్స్ వచ్చి అవి ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని రాజ్మాను కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కచ్చా బిచ్చాగా పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ మధ్యలో ఇలాగ తయారైన కచ్చాపిచ్చి రాజ్మా పేస్ట్ను పక్కన ఉంచుకొని ఆల్రెడీ ఉడికేసి ఉంచుకున్న పొటాటోను కూడా పీల్ తీసేసి చిదిమేసి పక్కన ఉంచాలి. ఇది
ఇక ఇవి రెండు ఇలాగ తయారు చేసుకున్న తరువాత మనం ఇంకా మరింత రుచిగా అలాగే ఆరోగ్యాన్ని పెంచుకోవటానికి, బలాన్ని ఇవ్వటానికి, ఎముకలు బలం పడటానికి మరికొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి పిల్లలకు చేసి పెట్టడం వలన వాళ్ళు ఇష్టంగా తింటారు. అలాగే వాళ్ళకు కావలసిన పోషకాలు, ఐరన్, మెగ్నీషియం అనేవి కూడా అందుతాయి. సో దీనికోసము స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత లవంగ, చెక్క, ఎండుమిర్చి, జీలకర్ర వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకొని, మీ దగ్గర ఫ్రెష్గా కరివేపాకు ఉంటే కరివేపాకు వేయచ్చు, లేదా ఉన్నదేదో వేసేసుకొని బాగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి బాగా వేగేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమోటాను కూడా వేసి, ఈ టమోటాలు కొద్దిగా మగ్గిన తరువాత ఒక 7-8 జీడిపప్పు ముక్కలను వేసి, ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి తగినంత కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి, తగినంత సాల్ట్ వేసి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. 2-3 నిమిషాల తరువాత ఆల్రెడీ మనము రెడీగా ఉంచుకున్న రాజ్మా అంటే కిడ్నీ బీన్స్ పొడిని ఈ టమోటాలోకి వేసేసి, ఆ తర్వాత తగినంత వాటర్ వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇది ఉడికిన తరువాత ఆల్రెడీ మనము ఉడకపెట్టుకొని చిదిపేసి ఉంచుకున్న పొటాటోను కూడా వేసి బాగా కలిపేసి, దీనిని మీడియం నుంచి లోలోకి ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకొని, ఆ తర్వాత పుదీనా, అలాగే మరింత రుచిని పెంచటం కోసం ఆమ్చూరు పౌడరు, ఒక 1/2 టేబుల్ స్పూను బిర్యానీ మసాలా పౌడరు, ఇది వెయ్యటం వల్లనండి ఈ కూరకంతా మరింత రుచి అనేది వస్తుంది. సో ఆమ్చూరు, నిమ్మకాయ కొంతమంది వేసుకుంటారు. సో నిమ్మకాయ రసం బదులు ఆమ్చూరు వేయటం వల్ల టేస్ట్ మరింత ఉంటుంది, మనకు హెల్దీగా కూడా ఉంటుంది. కొద్దిగా కసూరి మెంతి కూడా వేసి ఇదంతా ఒకసారి బాగా కలిపేసి, ఆ తర్వాత కావలసినంత పన్నీర్ను తురిమేయటం వలన పన్నీర్లో మనకు ప్రోటీన్తో పాటు డి విటమిన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఎముకలకు కావలసిన బలాన్ని కూడా ఇస్తుంది. సో పన్నీరు కూడా వేసుకొని ఇదంతా ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చేసి, కూరంతా దగ్గరికి అయిన తరువాత 1 టేబుల్ స్పూను కుకింగ్ బటర్ తీసుకొని అది కూడా వేసి మరొకసారి ఈ కుకింగ్ బటర్ అంతా ఈ కూరలోకి కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని, మీకు కావాలి అంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. నాకు ఈ కొత్తిమీర అనేది అంత ఇష్టంగా ఉండదండి కొన్ని కూరల్లో, అందుకనేసి నేను కొత్తిమీర వేయను. మరి ఒకసారి ఒక 1/2 టేబుల్ స్పూన్ బటర్ అనేది వేసేసి, మీకు కావాలి అంటే పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ కింద ఇవ్వాలి అనుకుంటే పెన్నం మీద 1 స్పూను బటర్ని వేసి, బటర్ వేడెక్కిన తర్వాత మనకు మార్కెట్లో దొరికే పావుబాజ్ బండులు తీసుకొచ్చి 2 వైపులా బాగా కాల్చేసి, ఈ పావుబాజ్ బండుల్లోకి ఒక ఉల్లిపాయను పెట్టేసి కర్రీతో పాటు ఇవ్వటం వలన
రుచికి రుచి ఉంటుంది, పిల్లలకు కావలసిన పోషకాలు అందుతాయి, అలాగే వాళ్ళకు కావలసినంత బలము చేకూరి ఎముకలు అనేవి బలంగా తయారవుతాయి. నేనైతే ఈ హెల్దీ రాజ్మా కర్రీనండి లంచ్లో చపాతీతో పాటు తీసుకుంటున్నాను. మీరైతే మీకు నచ్చినట్లు తీసుకోండి. ఓకేనండి, చూస్తారు కదా ఎంత చక్కగా సింపుల్గా అన్నీ రెడీ చేసుకుంటే అయిపోయిందో. కిడ్నీ బీన్స్ ఉపయోగాలు కూడా చూస్తారు. ఈ కిడ్నీ బీన్స్ వల్ల మన చిన్న పిల్లలకు పెద్దవాళ్ళకి ఎంత బాగా యూజ్ అవుతున్నాయి అనేసి. సో లంచ్లోకి మాత్రం మీరు ఇలాగా ఎక్కువ కర్రీతోటి తినేయండి. కానీ డిన్నరు ఒకవేళ డిన్నర్ చెయ్యాలి, ఈ కిడ్నీ బీన్స్ తోటి చపాతో ఏదో డిన్నర్ చెయ్యాలి అంటే మాత్రం 6 o'clock అంటే 6 o'clock నుంచి 7 o'clock మధ్యలో తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లం అనేది రాదు. లేదంటే కొద్దిగా అరగటానికి అనేది టైం పడుతుంది. కొంతమందికి కడుపులో నొప్పి రావచ్చు. కానీ డే టైం తినటం వల్ల మనం పనులలో ఉంటాము, అలాగే ఏదో ఒకటి వాటర్ తాగుతూ ఉంటాము. సో డైజెషన్ ప్రాబ్లం అనేది రాదు. ఇక ఎందుకు ఆలస్యం, ఈ కిడ్నీ బీన్స్ పన్నీర్ వేసి పొటాటో వేసి బటర్ వేసిన ఈ కర్రీతోటి చపాతీ తినేస్తున్నాను. సూపర్ అండి. కిడ్నీ బీన్స్ అని ఇష్టపడని వాళ్ళు కూడా చక్కగా ఈ కూరతోటి చపాతీ పరోటాతోటి తినేస్తారు. ఓకేనండి, ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ హెల్తీ రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ మమ్ను. బాయ్ అండి.